గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది మనం చూస్తున్నటువంటి హౌస్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ యొక్క ఇల్లు. మీతో ఇప్పుడు మాట్లాడుతుంది కమాల్ రోషన్. హాయ్ హాయ్ ఎవ్రీవన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మనం వారి ఇంటి లోపలికి ప్రవేశిస్తున్నాము. ఇదిగోండి వారి యొక్క చిన్ననాటితనంలో దిగినటువంటి ఫోటో. వారి గ్రామంలో దిగి ఉండొచ్చు. బహుశా మనం చూస్తున్నటువంటి సినీ రంగం మాస్టర్ కింద అవ్వక ముందు వారి గ్రామంలో సాధారణమైన జీవితం గడుపుతూ ఉన్నటువంటి జ్ఞాపకాలతో దిగిన ఫోటో అనుకుంటా. ఇప్పుడు మనం వారి యొక్క లిఫ్ట్లో వెళ్ళి వారికి ఈరోజు తెలిసింది ఏమిటి అంటే, ఈరోజు వారు ఖాళీగా మనకి దొరికారని చెప్పేసి. జనరల్గా వారు దొరకరు. ఎప్పుడు 24 అవర్స్ షూటింగ్లతో బిజీగా ఉండి వీళ్ళు ఒకవేళ షూటింగ్ లేకపోతే వారు మెడిటేషన్ అనే వారి ధ్యానం చేసుకోవడం కోసం వారి యొక్క ప్రైవసీ ప్రదేశాల్లో ధ్యానంలో ఉంటారు లేదా షూటింగ్లో ఉంటారు. కానీ ఈరోజు వారితో 5th నెంబర్ ఫ్లోర్తో మనం వాళ్ళ దగ్గర చేరుకుంటున్నాం. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్తో మాట్లాడడానికి వెళ్ళబోతున్నాం. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఈ లిఫ్ట్లో ప్రయాణం చేస్తూ నేను వారు 5వ ఫ్లోర్లో ఉంటున్నాను తెలిసింది. వారు ఇప్పుడు మనం దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే వారు మనకి దొరకడం త్వరగా దొరికినప్పుడే మనం వారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీతో నేను కమల్ రోషన్. ఇదిగోండి. మన రావడం వారి ఎంట్రన్స్నే బుద్ధుని విగ్రహంతో మనకి స్వాగతం పలుకుతున్నారు. ఇదిగోండి వారి యొక్క చిత్రపటం బ్లాక్ అండ్ వైట్లో తీశారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇలాంటి సిటీలో ఈ మొక్కల మధ్యన ఎందరో మహానుభావుల యొక్క ఫోటోలు చిత్రపటాలు పెట్టుకొని ఇక్కడంతా చూడండి. ఇదంతా వుడెన్ స్ట్రక్చర్ తోటి ప్రకృతి వనంలో మధ్యలో ఉన్నట్టు వారి యొక్క ఇంటి నిర్మాణం చూడండి. ఇక్కడ ఎందరో మహానుభావులతో చిత్రపటాలతోటి రోజు వాళ్ళు ఈ ప్లేస్లోనే షూటింగ్ లేని సమయంలో వారు ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. ఈ మొక్కల మధ్యలో చక్కటి ఆహ్లాదకరమైన ఈ ఆక్సిజన్ విడుదల చేసే మొక్కల మధ్యలో వాళ్ళు ఇక్కడ మనతో ఉన్నారు. అలాగే ఇది వాళ్ళు రోజు రెస్ట్ తీసుకునే రూమ్. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరు ఇక్కడే గడుపుతూ ఉంటారు వాళ్ళు రోజు. ఇప్పుడు మనం వారితో మాట్లాడదాం. ఇప్పుడు మన చక్కటి అవకాశాన్ని మనం తెలుసుకోలేని విషయాలను వాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ యొక్క సమయాన్ని చూడండి. ఆల్రెడీ మనం వచ్చేటప్పటికే రామ్ మాస్టర్ లక్ష్మణ్ మాస్టర్ ఈ టైంలో కూడా ఆయన ధ్యానంలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేసినా కానీ మనం తెలుసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు మనకి దొరకరు. సో వాళ్ళు డిస్టర్బ్ అయినా కానీ వాళ్ళతో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వాళ్ళని అడుగుదాం. ఎందుకంటే ఇలాంటి ఎవరైనా మనం అడిగితే వారు సమాధానం తప్పక చెప్తారు. అసలు వాళ్ళు కోపం అనేది ఎప్పుడు చూడలేదు. నమస్తే మాస్టర్స్. మై నేమ్ ఇస్ కమల్ రోషన్. ఈరోజు నేను మీ ఇన్ని చూస్తూ పరిసరాలను చూస్తూ అలాగే మీ కింద మీ గ్రామంలో దిగినటువంటి పాత మీరు ఫైటర్స్ కింద అవ్వకముందు ఆ బర్రెల మధ్యలో గ్రామంలో ఆ పాత ఫోటో జ్ఞాపకాలతో మాకు స్వాగతం పలికారు. మేము అది చూసి అక్కడ గ్రామం నుంచి ఇంత పెద్ద హైదరాబాద్లో వచ్చి ఈ విదేశాల్లో తిరిగి ఇంత పెద్ద వ్యక్తుల కింద అవడానికి గల కారణం అది ఎలా మీ నుంచి మా ఈ యూత్ కానీ ఈ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ వచ్చే తెలియలేని మనుషులకి మీ నుంచి ఓకే మాస్టర్. మంచి మంచి పాత్రలు ఇచ్చాడు. చిన్నప్పుడు గేదెలు కాచాడు, మేకలు కాచాడు, ఫైటర్లు చేశాడు, ఫైట్ మాస్టర్ చేశాడు. ఇప్పుడు ఏదో ధ్యాన మాస్టర్లు అంటున్నారు. అన్నీ ఆయన ఇచ్చిన పాత్రలే మేము పోషించాం. మాకు దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. గెట్ గోస్ట్ భగవంతుడు ఆయన ఇచ్చిన పాత్రల్ని నమ్మకంగా పోషించుకొని ఇంత దూరం మీరు అనుకుంటున్నారు. మీరంతా రామలక్ష్మణులే ఈ గొప్పతనం అనుకుంటున్నారు. లేదు, ఆయన ఇచ్చిన క్యారెక్టర్ని మేము కరెక్ట్గా పోషించాం. అందుకని మీకు అన్ని పాత్రలు, ఆర్థికమైన పాత్ర, లేని పాత్ర, అన్ని పాత్రలు 10 మనిషికి ఇస్తాడు. కానీ ఆ పాత్రలను అన్నింటినీ కానీ మనం పోషించగలిగితే భగవంతుడు నచ్చినోళ్ళలాగా అవుతాము. అవి పోషించలేకపోతే ప్రజలకు నచ్చం, భగవంతుడు నచ్చం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. అయితే భగవంతుడు నచ్చినట్టు మనం వారి యొక్క ఆధీనంలో ఉంటూ ఎవరికి
చెడు చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఎవరైనా కానీ మీకులాగా గొప్ప వాళ్ళు అవ్వచ్చు అంటారు మాస్టర్. మాకులాగా కదా, మనకంటే ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా అవ్వచ్చు. మాలాగా అనేది అంతకంటే మహానుభావులు ఎంతోమంది, మనకు ఆదర్శవంతులు ఎంతోమంది, సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనంతా గోరంతా సూపర్ మాస్టర్. నేను మీకులాగా అని చెబితే కానీ మీరేమో అసలు మీ మీద క్రెడిట్ తీసుకోకుండా మాకులాగా కాదు అందరిలాగా అని చెప్పేసి మీరు ఏమాత్రం ఇంత క్రెడిట్ తీసుకోకుండా మీరు ఇంత తీసుకోవడానికి మనగానే ఎందుకు తీసుకోవాలి? భగవంతుడు క్రెడిట్ కోసం. ఓకే, థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మాస్టర్.